డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీకి అర్హులైన అధికారుల పేర్లను ప్రతిపాదించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో పంపిన ప్రతిపాదనలను పరిశీలించి డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం కసరత్తును 4 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు జనవరి 9న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన కేసులో ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీకి అర్హులైన అధికారుల పేర్లను ప్రతిపాదించడంపై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ జోయబ్ మల్యబాగ్చితో కలిసి వాదనలు విన్న అనంతరం సాధ్యమైనంత త్వరగా ఎంపానల్ కమిటీ మీటింగ్ నిర్వహించి తెలంగాణ డీజీపీ నియామకం కోసం పేర్లు సిఫార్సు చేయాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. జాప్యం కారణంగా కొందరు ప్రతిభావంతులైన సీనియర్ అధికారులు అవకాశాలు కోల్పోతున్నారని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశం కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నిర్దిష్ట గడువులోగా రెగ్యులర్ డీజీపీల నియామకాన్ని గుర్తు చేస్తూ సకాలంలో ప్రతిపాదనలు పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు డీజీపీలకు లేఖ రాసే అధికారాన్ని యూపీఎస్సీకి ఇస్తున్నామన్నారు. జాప్యానికి కారకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.